వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ డాక్టర్ సిఎస్ వెప్పా గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ అని. ఇంట్లో పేరెంట్స్ ఒత్తిడి ఉంటుంది, వాళ్ళకి ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది. ఒక పక్కన స్పోర్ట్స్ కూడా టైం ఇవ్వాలి, అంటే వాళ్ళు కొంచెం మానసిక ఒత్తిడి నుంచి రిఫ్రెష్ అవ్వడానికి. సో చాలామంది పిల్లలు క్రికెట్ ఇష్టంగా ఆడుతూ ఉంటారు, కొంతమంది బాస్కెట్బాల్, కొంతమంది టెన్నిస్ ఉంటుంది. సో పిల్లలు చదువుతో పాటు ఇటు పక్కన స్పోర్ట్స్ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఎక్కడ స్టడీకి డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళాలి అంటే మీరు ఇచ్చే సలహా? తప్పకుండానమ్మా. ఈ స్పోర్ట్స్ సంబంధించి పిల్లలకి నాదొక ప్రశ్న ఉంది. స్పోర్ట్స్ ఆడడమా, స్పోర్ట్స్ చూడడమా? స్పోర్ట్స్ చూడడం అంటే కనుక దానికి వేరే సలహా, స్పోర్ట్స్ ఆడడం అంటే కనుక దానికి వేరే సలహా. సో స్పోర్ట్స్ ఆడడంలో కూడా మనకి మళ్ళీ రెండు రకాలు. ఏంటంటే వాళ్ళు ఆ స్పోర్ట్స్ని హాబీగా ఆడుతున్నారా, లేదా ఒక కెరీర్గా ప్రొఫెషనల్గా మలుచుకుందామని ఆడుతున్నారా? ఈ విషయం బట్టే మనం వాళ్ళకి సరైన సలహా ఇవ్వగలం. ఇప్పుడు చదువుకోవడం అనేది స్టూడెంట్కి ఉన్నటువంటి జాబ్. వాళ్ళ జాబ్ అయితే చదువుకోవడం అనేది, అది కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. సో నెక్స్ట్ కెరియర్గా వాళ్ళు స్పోర్ట్స్ కనుక చూస్ చేసుకుని సీరియస్గా ఉంటే కనుక పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు హాబీగా అంటే కనుక అది కూడా మంచిదే, కానీ దానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ అంటున్నామో అంటే ఇప్పుడు బ్యాలెన్స్ లేదు అని అర్థం. దీని యొక్క మెయిన్ కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. టైం కనుక సరిగ్గా మేనేజ్ చేసుకోగలిగితే మనం రకరకాల యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొనగలగాలి. ఓకే, స్టూడెంట్స్ కూడా అటు చదువును ఇటు ఆటలను కూడా రెండింటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలరు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు అంటే కనుక వాళ్ళకి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో కొద్దిగా తెలియట్లేదు, గైడెన్స్ అనేది లోపిస్తుంది. అలాగే వాళ్ళకి హాబీనా ప్రొఫెషనా అన్న క్లారిటీ కూడా ఉండదు. ఆడుతున్నాం అంటే ఆడుతున్నాం అంతే. వాళ్ళకి ఆట అంటే కనుక ఒక ఫన్, ఒక రిలాక్సేషన్. సాధారణంగా పిల్లలకి ఆటలు అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సడన్గా క్లాస్ క్యాన్సిల్ చేసి మీరు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి అంటే వాళ్ళకి అంతకు మించిన హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది ఉండదు. కానీ టీవీ చూస్తుంటే మాత్రం మనం ఆటలు చూస్తూ ఉంటే చదువుకోకుండా అది కరెక్ట్ పద్ధతి కాదు. చదువుతూ మధ్యలో కూడా రిలాక్సేషన్ కోసం బ్రేక్ టైంలో టీవీ చూస్తానంటే మాత్రం అది మేము సజెస్ట్ చేయం. ఎందుకంటే టీవీని ఎప్పుడు మనం వాచ్ చేసినా అది ఎనర్జీ కన్జ్యూమింగ్ యాక్టివిటీ. దానివల్ల మనం మరింత మన ఎనర్జీ పోతుంది, రిలాక్సేషన్ అనేది రాదు. ఓకే, బ్రేక్ టైంలో కనుక వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమోషన్ స్టేట్ అనేది చాలా హైలో ఉంటుంది. సో వాళ్ళకి తర్వాత పుస్తకం ఓపెన్ చేసినా ఆ స్పోర్ట్స్లో జరిగినవి కనిపిస్తుంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చదువు మధ్యలో బ్రేక్ రిలాక్సేషన్ కోసం ఈ స్పోర్ట్స్ అనేవి చూపించకూడదు. రైట్, ఇంకా వీళ్ళకి కెరియర్గా తీసుకుందాం అనుకున్నా, లేకపోతే హాయిగా ఆడుకుందాం రిలాక్స్ అవుదాం అన్న వాళ్ళకి కూడా షెడ్యూల్ అనేది వేసుకోవాలి. ఈ షెడ్యూల్ వేసుకోవడంలో చదువుకి ఎంత టైం ఇస్తున్నాము, ఆటకి ఎంత ఇస్తున్నాము, వీలైతే ఇయర్లీ ప్లాన్ వేసుకోవాలి. అలాగే దాన్ని మంత్లీ అలాగే వీక్లీ కనుక వేసుకోగలిగితే పేరెంట్స్కి ఒక క్లారిటీ ఉంటుంది మన పిల్లలు ఏం చేస్తున్నారని. అలాగే టీచర్స్కి కూడా చాలా ఎంకరేజ్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ తప్పడానికి కారణం ప్రయారిటీ లేకపోవడానికి కారణం క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేకపోవడం. ఎప్పుడైతే స్టూడెంట్స్కి మనం క్లారిటీ ఆఫ్ థాట్ ఇవ్వగలుగుతామో డెఫినెట్గా దే కెన్ మేనేజ్ బోత్. కానీ ఎప్పుడైతే స్పోర్ట్స్ హ్యాపీగా ఉండాలి, చదువు కూడా హ్యాపీగా ఉండాలంటే మాత్రం కొన్ని లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. అవేంటంటే ఇందాక చెప్పినట్టు టైం మేనేజ్మెంటు, ప్రయారిటీస్ చూసుకోవడం. దాంతోపాటు కమ్యూనికేషన్ అనేది బాగా పెంచుకోవాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ పెంచుకుంటున్నప్పుడు వాళ్ళు మంచి టోర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ స్కూల్లో ఎగ్జామ్ జరుగుతాయి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలంటే పేరెంట్స్ అందరూ కూడా ముందు చదువుకోరా బాబు, తర్వాత సంగతి తర్వాత మనం చూసుకున్నాం, స్టూడెంట్ డిస్కరేజ్ అవుతాడు. అలా కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే కనుక ఈ కెన్ కన్విన్స్ హిస్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్. సో బోర్డ్ ఎగ్జామ్స్ తప్ప మిగతా ఏదైనా సరే స్కూల్ వాళ్ళు ఆ ఒక్కటి కోసం మళ్ళీ పెట్టేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, అవకాశం వాళ్ళకు ఉంటుంది. అది కమ్యూనికేషన్ కనుక మనం సరిగ్గా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఒబలైజ్ చేస్తారు. సో టైం మేనేజ్మెంట్లో ఈ కమ్యూనికేషన్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత వీళ్ళు ఒక గ్రూప్ని మెయింటైన్ చేయాలి. పిల్లలు ఈ గ్రూప్ మెయింటైన్ చేయడం అంటే క్లాస్లో ఏం జరిగిందో వాళ్ళకి ఆ రోజుకు రాత్రి వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది రావాలి.
సో నోట్స్ కానీ టెక్స్ట్ బుక్లు కానీ ఫోటోలు తీసి వీళ్ళ వాట్సాప్కి కానీ మొబైల్కి కానీ పంపించేటట్టు ఒక అరేంజ్మెంట్ మనం చేసుకోవాలి. గ్రూప్లో ఉంటారు ఫ్రెండ్స్, కానీ ఆ ఫ్రెండ్స్ ద్వారా మనం హెల్ప్ తీసుకోవాలంటే వాళ్ళతో సఖ్యతతో ఉండాలి కదా. దట్ ఈస్ అగైన్ కమ్యూనికేషన్. ఇది చేసినప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ రాదు. అలాగే వాళ్ళకి ఆడుతున్నప్పుడు బయటకి ఎక్కడికైనా టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ఉన్న కొద్ది టైంలో కూడా వాళ్ళు చక్కగా ఇవి రివైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చాలామంది స్పోర్ట్స్ మ్యాన్ యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. సో ఇవి చేయడం వలన వాళ్ళకి మిస్ అయినట్టు రాదు. ఎగ్జామినేషన్ మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవచ్చు. దెన్ షెడ్యూల్ అంతా క్లియర్గా ఉన్నప్పుడు ఏ టోర్నమెంట్లో పాల్గొనలేమన్నది కూడా వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. మనం 100 మంది స్టూడెంట్స్ కనుక ఉంటే అందులో ఒకళ్ళో ఇద్దరో ఎక్కువగా సీరియస్గా స్పోర్ట్స్ ఆడతారు. వీళ్ళే భవిష్యత్తులో లీడర్స్ అవుతారు. ప్రతి స్టూడెంట్ కూడా అసలు ఆటలు ఆడాలి. ఈ మధ్యకాలంలో పిల్లలందరూ సెన్సిటివ్ అయిపోతున్నారు, చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అవుతున్నారు అన్నారు. దాని మూల కారణం ఏంటంటే ఆటలు ఆడకపోవడం. ఎప్పుడైతే ఆటలు అనేది ఆడతారో వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది పెరుగుతుంది, కమ్యూనికేషన్ విత్ అదర్ పీపుల్ పెరుగుతుంది. అలా కాకుండా రెసిలియన్స్ అంటే ఒకసారి దెబ్బతింటే మైగిలి పైకి లేవడం అనేది అలవాటు అవుతుంది. ఆటలు ఆడుతున్న వాళ్ళకి బాగా అలవాటు ఏంటి, ఒకరోజు ఓడిపోతారు, ఒకరోజు గెలుస్తారు. సో ఈరోజు ఓటమి వచ్చిందని వాళ్ళు కుంగిపోరు, అలా గెలుపు వచ్చిందని వాళ్ళు ఆగిపోరు. సో ఈ క్వాలిటీ అనేది పిల్లల్లో మిస్ అవుతుంది. ఆ మిస్ అవుతున్న క్వాలిటీని కనుక మనం వాళ్ళని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం జరిగితే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ ఉన్నా సరే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వాళ్ళు తీసుకోకుండా, డిస్కరేజ్ కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడానికి వీలవుతుంది. కాబట్టి స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ ఆడుతున్న పిల్లలకి కూడా మనం ఈ టైం మేనేజ్మెంట్ కనుక చక్కగా నేర్పగలిగితే దే కెన్ సక్సీడ్. చదువులోను అటు ఆటల్లో రెండింటిలో కూడా వాళ్ళకి విజయం అనేది వస్తుంది. సో టైం మేనేజ్మెంట్ అన్నారు కదా, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఎరైజ్ అయింది. తప్పకుండా. ఇప్పుడు పేరెంట్స్ చూసుకుందాం. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు నవ్వేడేస్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల కూడా నిన్ను తీసుకురావడం నాకు టైం లేదు, అవసరమా ఇప్పుడు వద్దులే, 10th అయిపోయాక చూద్దాంలే, ఇట్లా కొంతమంది పేరెంట్స్ అయితే ఆపేస్తున్నారు. మరి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి కదా సార్. టైం మేనేజ్మెంట్ ఇట్స్ ఓకే, బట్ పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి స్పోర్ట్స్ విషయంలో? చదివేనా ఎంతసేపు, మరి స్పోర్ట్స్ కూడా ఒక భాగమే కదా, అది ఎంతమంది వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి పేరెంట్స్కి? మనం ముందు పేరెంట్స్కి ఒక గైడెన్స్ సెషన్ పెట్టాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ రెసిలియన్స్ క్వాలిటీ, విన్ అండ్ లూజ్ అన్నవి పిల్లలకి ఆటల ద్వారా ఎలా వస్తాయనేది మన పేరెంట్స్ చెప్పగలిగితే దే విల్ ద ఫస్ట్ పీపుల్ టు సెండ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్లో చూస్తున్నారు పిల్లలంతా సెన్సిటివ్ అవుతున్నారు, బట్ ఇలా ఆటలాడేవాళ్ళు అంత కారు. ఇవన్నీ మనకి భవిష్యత్తులో పుస్తకం చేతి వచ్చేటువంటి క్వాలిటీస్ కాదు, ప్రాక్టికల్గా ఆడితేనే వస్తాయి, రైట్? అలాగే పిల్లలకి మనం ఇది హాబీనా లేకపోతే ప్రొఫెషనా అన్నది కూడా క్వాలిటీ ఇచ్చినప్పుడు పేరెంట్స్కి వీలైనంత దగ్గరలో వీలైన సమయాల్లో వారానికి 1 రోజు 2 రోజులు వాళ్ళు ఆడొచ్చు. ఇవి అవుట్ సైడ్ గేమ్స్. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా మనకున్న ఇండోర్ గేమ్స్లో క్యారమ్స్ కానీ చెస్ కానీ మిగతా వాళ్ళకి దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేర్చుకునేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. సో వాళ్ళు అందులో కూడా షైన్ కావచ్చు. సో క్యారమ్స్ చెస్ అన్నారు కదా సార్, ఇప్పుడు చూసుకుంటే ఏ ఇంట్లో కూడా ఈ క్యారమ్స్ చెస్ ఆడే పరిస్థితే లేదు నేను అనుకోవడం అయితే మాత్రం. ఇక్కడ అంత టైం కూడా లేదు, అటు పేరెంట్స్కి లేదు, ఇటు పిల్లలకి కూడా స్కూల్ నుంచి రావడం మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు, అంత టైం కూడా లేదు కదా సార్. సో పిల్లలకి ఫైనల్గా ఏం చెప్తారు? అంటే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండు బ్యాలెన్సింగ్ మీరు అన్నారు కదా, చూసేవాళ్ళు కొంతమంది, ఆడేవాళ్ళు కొంతమంది అని చెప్పేది చాలా మంది పిల్లలకి డౌట్ కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు పిల్లలకి? వాళ్ళు వారానికిలో కొన్ని గంటలు, ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు కానీ లేకపోతే సండే 12 గంటల నుంచి ఈవినింగ్ 8 వరకు కానీ ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి పేరెంట్స్తో. ఈ టైం లేని ఆ స్పోర్ట్స్, అప్పుడు పేరెంట్స్కి ఇబ్బంది ఉండదు, వీటి షెడ్యూల్ తెలుస్తుంది. సో దట్ వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు తయారు చేసుకుంటారు. వారానికి 1 రోజు తీసుకెళ్ళడం అనేది పేరెంట్స్ కూడా పెద్ద ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. అంటే ఆడతాను అని స్టూడెంట్ కనుక అంటే పిల్లవాడు అంటే కనుక పేరెంట్స్ ఎట్లా అయినా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది సరైన పద్ధతి అని నేను అనుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదా మొదట్లో 100కి 2-3 కన్నా ఎక్కువ మంది సీరియస్గా ఈ ఆటలేమో ఆడరు. ఆట ఆడి అన్న స్పిరిట్ ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అనేది అవసరం. నో డౌట్ ఆటలు ఆడి దాని ఒక కెరీర్గా మలుచుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, పర్సెంటేజ్ తక్కువ. క్రికెట్ కనుక చూస్తుంటే మనకి 140 కోట్ల జనాభాలో 15-20 మందికి కానీ అది ఛాన్స్ రాదు. అలా అని చెప్పి మనం డిస్కరేజ్ అయిన అవసరం లేదు. ప్రతి స్పోర్ట్స్ కోచ్లుగా కూడా
కెరీర్లు అవి చాలా బాగుంటున్నాయి. స్పోర్ట్స్ అకాడమీ రన్ చేస్తున్నా బాగుంటుంది. ఆ అవేర్నెస్ కనుక మనం ఇవ్వగలిగితే స్టూడెంట్స్ ఓకే తను ఎంత టైం ఇప్పుడు స్పెండ్ చేయాలి అన్నది డిసైడ్ అవుతుంది. కొన్ని స్పోర్ట్స్కి వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ పొందాలి. కాలేజ్ అయిపోయిన తర్వాత నేర్చుకుంటానంటే అప్పటికి సమయం మించిపోతుంది. కాబట్టి స్కూల్ స్టేజ్లోనే పిల్లలకి మనం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మనం గమనించి వాళ్ళకి అవేర్నెస్ కనుక ఇవ్వగలిగితే ఇటు పేరెంట్స్ అటు పిల్లలు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.